తర్వాత అక్కడ నైట్ టెంటెడ్ అకామిడేషన్ అయితే డెవలప్ చేయాలి. ఇవన్నీ కూడా ప్రపోజల్ ఇచ్చాం, మొన్ననే ఇచ్చాం కలెక్టర్ గారు. నేనే అడుగుతున్నా కలెక్టర్ మీరు అడిగారని నేను ఆల్రెడీ మాట్లాడినాను. ఇప్పుడు ఇంకోటి డియర్స్, వాట్ ఈస్ ద యాక్టివిటీ గోయింగ్ ఆన్ రిగార్డింగ్ డియర్స్ అంటే యాక్చువల్గా మెయిన్ పర్పస్ ఏంటంటే 2000లో అది పెట్టినప్పుడు ఇక్కడ డేర్స్ని డెవలప్ చేసి ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి మనకి, వాటికి సప్లై చేయాలి మనం. ఓకే, ఎన్ని అవుతున్నాయి మనకి యావరేజ్గా ఇయర్లీ ఆర్ మంత్లీ? మనకి ఇయర్లీ వన్సే వస్తాయి అవి. ఒకటి దానికి పెంచాలంటే అది మనం కెపాసిటీ పెంచాలంటే ఇప్పుడున్న కెపాసిటీ అయితే ఉన్న ఏరియాకి అయితే సరిపోతుంది. అంటే దానిలో 2-3 ఉన్నాయి, స్పాటెడ్ ఏరియా ఉన్నాయి, తర్వాత నీల్గాయ కూడా ఉంది. ఆ నీల్గాయ కూడా పాపులేషన్ ఎక్కువ, కొంచెం మనం ఇంకా ఎక్కువ ఉన్న ఏరియాకి అయితే ఎక్స్పాండ్. పోయడానికి తనకు రోడ్ లేదు, ఇంత మంది నీళ్ళగా వస్తున్నావే పర్వతాన్ని కూడా బ్రిడ్జి లేదు ఉప్పలాగా అది రాజవాడి 3 ఎమ్మెల్యేలు దిగిపోయారు. ఎక్స్ప్లెయిన్ చేసి ఎమ్మెల్యే సార్ అయినాక నేను ఫ్రీగా మాట్లాడతాను. మీరు అనుకోదాట్లే అదేం చెప్పి సార్ వెళ్ళిపోయా కానీ మన డిఎఫ్ అవుతుంది సార్. ఒక్కసారి ఏం లేదా మరి ఏం సార్